వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పట్టులోగంలోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ను ఐటీడీఏ అధికారులు సందర్శించారు. నిన్న ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిల తీరును నిరసిస్తూ పలువురు విద్యార్థినులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఐటీడీఏ అధికారులు ఎంక్వైరీ చేశారు. ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ అన్నాదురై, అసిస్టెంట్ ట్రైబల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మల్లికార్జునరావు, మందస ఎంఈఓ లక్ష్మణ్ రావులతో కూడిన బృందం టీచర్లను, విద్యార్థినులను వేరువేరుగా విచారించారు. టీచర్ల మధ్య ఏర్పడిన విభేదాల వలన పరువు పోయిందని, వారం రోజుల్లో అందరినీ బదిలీ చేస్తామని డీడీ అన్నాదురై స్పష్టం చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను చక్కగా చూసుకునే పాత హెచ్ఎం రాజేశ్వరిని తిరిగి రప్పించారని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన గిరిజన సంఘ నేతలు గిరిజన విద్యార్థినులపై అనుచితంగా ప్రవర్తించిన టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మందస తహసీల్దార్ మిస్కా శ్రీకాంత్ గిరిజన ఆశ్రమ పాఠశాలను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని అన్నారు. ఒక వార్డు మెంబర్ సార్, ఈ ఊరికి 4వ వార్డు మెంబర్ ని. ఆ గొడవల్లో ముందు గొడవల్లో జరిగింది, ఏడు గొడవ జరిగిందో తెలియదు కానీ కొంచెం నాకు పిలిచారు. ఆ గొడవలకి వెళ్దాం రండి అమ్మా అనుకుని పిలిచారు. నేనేటన్నాను, ఇది మన ఊరు స్కూలు, ఏదో ఒక సర్దుమాట జరుగుతుంది, నేను రాను. సర్దుమాట జరిగితే నాకు చెప్పండి, నేను రాలేదు, నాకు కొద్దిగా పని ఉంది. ఈ గొడవలకి కామగా ఇది అయిపోద్ది, అవసరం లేదంటే ఆ టైం కూడా చాలా గొడవ అయింది అనుకునే విషయం నాకు తెలిసింది సార్. నాకైతే వద్దు, నేను రా, నాకు సర్దుమరుకుంటానని కొట్టండి. కొట్టకపోతే టీచర్స్ దండించకపోతే పిల్లలు బాగుపడరు, దండించాలి, తిట్టాలి. కానీ తిట్టే విధానం ఉన్నారు సార్. మేము ఈరోజు ట్రైబల్స్ అనే ఉద్దేశంతో నువ్వు కొండదొరవి, లేదంటే కొండ సౌరోడివి, లేకపోతే సౌరోడివి, మీ ఎవరైనా అలాగే టైం ఇచ్చారు సార్, మేము 2 రోజులు ఆగుతాము. ఈ 2 రోజుల్లోనూ కానీ చర్యలు తీసుకోకపోతే, సస్పెండ్ చేయకపోతే రోజులు వర్కింగ్ డేస్ పనిచేసే దినాల్లో క్లియర్ చేశారు. నమస్తే అండి, నా పేరు జగన్, ఆదివాసీ వికాస్ పరిషత్ మందస మండల శాఖ అధ్యక్షుడు. ఏదైతే ఈ 10-15 రోజులుగా పట్లోగం ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న సంఘటన పైన మేము రావడం జరిగింది. వాస్తవాలు అనేది మనకి తెలుసుకునే ప్రయత్నం చేయగా ఇది వాస్తవమని తెలిసింది. ఇక్కడ ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉన్నారో వారు పిల్లలపై దూషించడం, అలాగే వారి తల్లిదండ్రులపై యావత్తు కులాన్ని అడ్డుపెట్టుకుని దూషించడం జరిగింది. కాబట్టి మరి వీటిపైన శాఖాపరమైన చర్యలు, అలాగే కులాన్ని పెట్టి కులం పేరు పెట్టి దూషించిన వారిపై మరి అట్రాసిటీ కేసు లేట్ చెప్పట్లేదు సార్. నేను సార్ మా పాప న్యూ జాయినింగ్ సార్, 6th క్లాస్ జాయిన్ చేశాను సార్. ఆ పాపకి హిందీ ఇప్పుడు నేర్పించాను కదా సార్. హిందీ అనేది వారం అవుతుంది, హిందీ ఎక్కడ వచ్చి వాళ్ళు కూడా రాయట్లేదు. ఏటి బుక్స్ పట్టుకోవు, ఏటి అనుకుంటే మాకు హిందీ మేడం వస్తున్నారు కానీ మాకు ఏ లెసన్ చెప్పట్లేదు. ఆవిడ రండి పీరియడ్స్ ఖాళీగా ఉంది చెప్పమంటుంటే వచ్చి ఫోన్లోనే మాట్లాడుకొని ఉంటారు. ఇదిగో ఇలా పడతారో లేదో ఫోన్ వస్తుంది, అక్కడ 2 నిమిషాలు అనుకుని గంటలు ఆ సీసీ రోడ్లు, ఆ రోడ్ దగ్గర మాట్లాడుకునే ఉంటారు. ఈతో పాటు ఆ 3 మేడమ్స్లు కలిసి మాట్లాడుతూనే ఉంటారు. ఆ రోడ్డు అది కూడా కూర్చుంది సార్. మేము ఫోటోలు తీసేసి అలాగన్నీ ఉంచున్నాము. అయితే మాట్లాడుకొని ఉంటారు అనుకోని అంటే పిల్లలు అయితే చెప్పట్లేదు. నేను సార్ నా కూతురికి వారం రోజులు, నేను ఎప్పుడో చదివిన 10th క్లాస్ వరకు చదివిన చదువు వాళ్ళు నేను వారం వరకు నేర్పించాను. నాకు గుర్తుంది సార్ వాళ్ళకి. అయితే అది కూడా నేర్పించలేదు ఆవిడ అనుకుంటే, లేదు అనుకుని అంటే ఈసారి ఆ మీటింగ్ రోజు అడిగాము సార్. అయితే ఆవిడ ఏంటన్నదంటే, నేనైతే సబ్జెక్ట్ పరంగా మర్చిపోయాను. గత 3 సంవత్సరాలుగా వార్డెన్షిప్గా ఫలానా దగ్గర ఉన్నాను. నేను సబ్జెక్ట్ మర్చిపోయాను కాబట్టి నేను చెప్పుకోవడానికి కొద్దిగా టైం. దాన్ని మేము పరిష్కరించడానికి మా పిఓ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ ఫైల్ పెట్టాము. ఆ టీచర్స్ని తగిన చర్య తీసుకుంటామని మీ పేరెంట్స్కి కూడా మాట ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా సరే అని ఒప్పుకొని వెళ్ళిపోయారు. మేము ఆ ముగ్గురు నలుగురు ఎంతమంది టీచర్లు వాళ్ళు ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఇమీడియట్లీ వాళ్ళని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది.
నేను డిప్యూటీ డైరెక్టర్ ఎం అన్నా ద్వారా నా పేరు. సార్ ఇప్పుడు వీళ్ళు